శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని అల్లోపతి వైద్యులతో సమానంగా తమకు స్టైఫండ్లు పెంచాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా ఆయుష్ వైద్య విద్యార్థులు సమ్మెబాట పట్టారు. 8వ రోజు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. రామంతపూర్, ఎస్ఆర్ నగర్లోని ఆయుష్ వైద్య కళాశాలలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ర్యాలీలు, వంటవార్పు లాంటి వాటి ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే ఉన్న ఏపీతో పోలిస్తే కేవలం 50% మాత్రమే తమకు స్టైఫండ్ ఉందని ఆందోళన చెందుతున్నారు. ఆయుష్ వైద్య విద్యార్థుల సమ్మెపై మా ప్రతినిధి రమ్య గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆయుష్ విభాగానికి సంబంధించి మొత్తం 5 ఈ యొక్క కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వాటిలో చూసినట్లయితే కనుక మొత్తం యూజీ, పీజీ, అదేవిధంగా హౌస్ సర్జన్స్ కలిపి మొత్తం 2000 మంది పైగా విద్యార్థులు ఆయుష్ విభాగంలో చదువుతున్నారు. అయితే వీళ్ళందరికీ సంబంధించిన స్టైఫండ్ల అంశం ఇప్పుడు ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 2014 ముందు, రాష్ట్ర విభజనకు ముందు ఇటు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో అలోపతి వైద్యులతో సమానంగా స్టైఫండ్లు ఇటు ఆయుష్ విభాగంలో ఉండేటువంటి విద్యార్థులకు ఉండేవి. అంటే ఆయుష్ అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక న్యాచురోపతి, ఆయుర్వేదం, యునాని, అదేవిధంగా హోమియోపతి, వీళ్ళకి సంబంధించినటువంటి అందరినీ కలిపి ఆయుష్గా కూడా మనం చెప్తూ ఉంటాం. అయితే ఇందులో చదివేటువంటి విద్యార్థులకు కూడా అలోపతి విద్యార్థులతో సమానంగా స్టైఫండ్లు అందించేవారు. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత 2016 నుంచి కూడా ఇప్పటి వరకు ఆయుష్ విభాగానికి సంబంధించినటువంటి విద్యార్థులకి స్టైఫండ్ల పెంపు ఏమాత్రం నిర్వహించలేదు. ప్రతి సంవత్సరం ఏదైతే స్టైఫండ్లకు సంబంధించి పెంచాల్సిన అవసరం ఉంటుందో ఆ పెంపు ఇప్పటి వరకు చేపట్టకపోవడంతో అటు అలోపతి విద్యార్థులతో పోల్చినట్లయితే ఆయుర్వేదిక్ విద్యార్థులకి చాలా తక్కువగా, అంటే ఆయుష్ విభాగంలో ఉన్నటువంటి పీజీ వైద్యులు కావచ్చు, అదేవిధంగా హౌస్ సర్జన్స్, యూజీ విద్యార్థులు ఎవరికి కూడా వాళ్ళతో సమానమైనటువంటి స్టైఫండ్ లేవు అని చెప్పేసి ఇప్పుడు విద్యార్థులంతా కూడా ఆందోళన బాటపట్టారు. ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక ఇటు రామంతపూర్లో ఉన్నటువంటి హోమియోపతి కాలేజ్, అదేవిధంగా ఎర్రగడ్డలో ఉండేటువంటి ఆయుర్వేదిక్ కళాశాల, అటు వరంగల్లోనూ ఉన్నటువంటి అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ కాలేజీ, న్యాచురోపతి ఏదైతే బేగంపేటలో ఉన్నటువంటి గాంధీ న్యాచురోపతి కాలేజీ, అదేవిధంగా చార్మినార్లో ఉన్నటువంటి టీబీ కాలేజ్, యునాని కాలేజ్, వీటన్నిటికి సంబంధించిన విద్యార్థులంతా కూడా గత వారం రోజుల నుంచి ఆందోళన బాటపట్టారు. మొత్తం అన్ని రకాలైనటువంటి, అంటే ఎమర్జెన్సీ కావచ్చు, అదేవిధంగా ఓపీ సేవల్ని పూర్తి స్థాయిలో బంద్ చేసి సమ్మె బాట పట్టారు. వీళ్ళు వారం రోజుల నుంచి తమ సమ్మె, అదేవిధంగా వైద్యులంతా కూడా విధులు బహిష్కరించి నిరసన తెలియజేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వంట వార్పు, అదేవిధంగా ఈ యొక్క సనత్ నగర్ ప్రాంతంలో చూసినట్లయితే కనుక రోడ్డు పైన ర్యాలీలు లాంటివి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కేవలం ఈ వారం రోజుల నుంచి చేస్తున్నటువంటి సమ్మె మాత్రమే కాదు, దాదాపు ప్రభుత్వం దృష్టికి 60 సార్లు తాము ఈ విషయాన్ని తీసుకువెళ్లామని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీస్ని కలిసినా కానీ ఎలాంటి ప్రతిఫలం లేదు అని చెప్పి విద్యార్థులంతా కూడా ఆరోపిస్తున్నారు. అయితే వీళ్ళు కేవలం ఆరోపిస్తూ సమ్మె చేయడం మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టైఫండ్ల వివరాలను సైతం బహిర్గతం చేస్తూ వాటిని డిస్ప్లే చేస్తూ వాటితో సమానంగా తమకి స్టైఫండ్లు ఇవ్వాలని, లేని పక్షంలో కనీసం రాష్ట్రంలో అలోపతి వైద్యులకు ఏవైతే స్టైఫండ్లు ఇస్తున్నారో ఆ నేపథ్యమైనా అంతవరకు అయినా సరే తమకి స్టైఫండ్లు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఈ ప్రకారంగా మనం చూసినట్లయితే కనుక ఢిల్లీలో అత్యధికంగా ఆయుష్ విద్యార్థులకి 138,108 రూపాయల స్టైఫండ్లు అందిస్తూ ఉండగా, ఆ తర్వాత బీహార్లో 99,220, ఇక ఉత్తరప్రదేశ్లో 93,256, వెస్ట్ బెంగాల్లో 74,960 రూపాయలు, అదేవిధంగా కేరళలో 65,968 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన పొరుగునే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ 60,823 రూపాయల స్టైఫండ్ ఇస్తుండగా, తెలంగాణలో మాత్రం కేవలం 30,947 రూపాయలు మాత్రమే స్టైఫండ్లుగా అందిస్తున్నారు. ఇక మన రాష్ట్రంలో కూడా అటు ఏదైతే అలోపతిక్ వైద్యులకు చూసినట్లయితే కనుక 3rd ఇయర్ పీజీలకి 74,000 వరకు కూడా స్టైఫండ్ ఉంది. అంటే ఏదైతే ఆయుర్వేదిక్ వైద్యులు ఉన్నారో వాళ్ళకి అలోపతిక్ వైద్యులతో చూసినట్లయితే కనుక సగానికి సగం మాత్రమే స్టైఫండ్ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే కూడా చాలా తక్కువగా స్టైఫండ్ ఉండడం తమకు ఆందోళన కలిగిస్తుందని చెప్పి, ముఖ్యంగా పీజీ వైద్య విద్యకు వచ్చే సమయానికి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ వయసు దాదాపుగా 30 సంవత్సరాలకు దగ్గరగా ఉంటుంది. ఈ సమయంలో కూడా అంత తక్కువ స్టైఫండ్తో పనిచేయాల్సి రావడం తమకు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పేసి ఈ వయసులో తమ కుటుంబానికి అండగా నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు తిరిగి కుటుంబం నుంచే తమ ఆర్థిక అవసరాల కోసం డబ్బుల్ని కోరాల్సిన పరిస్థితి తలెత్తుతుండడం నిజంగా పనిచేయాలన్న ఆసక్తిని తగ్గిస్తోందని చెప్పి కూడా వైద్య విద్యార్థులు చెప్తున్నారు. ఇటు
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర చాలా తక్కువగా స్టైఫండ్ ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా స్టైఫండ్ని పెంపొందించాలని, స్టైఫండ్లను పెంచే వరకు కూడా ఆందోళన విరమించబోమని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు అయితే ఇస్తున్నారు. అయితే ఈ మొత్తం విషయంలో చూసినట్లయితే అటు ఎవరైతే రోగులు వస్తున్నారో ఆసుపత్రులకి ప్రధానంగా మనం చూస్తే అటు రామంతపూర్లో ఉండేటువంటి హోమియోపతి కాలేజ్కి, ఆ కాలేజ్ కమ్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి ప్రతిరోజు దాదాపు 1000 మంది వరకు కూడా ఓపీ సేవల కోసం వస్తుంటారు. మరి ముఖ్యంగా సోమవారం ఈ ఓపీ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక రామంతపూర్తో పాటుగా ఇటు ఏదైతే ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ కళాశాల ఉందో అక్కడికి కూడా 1000 నుంచి 1500 వరకు కూడా ప్రతిరోజు ఓపీ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చర్మ వ్యాధులు లాంటి వాటికి ఇక్కడ అత్యధిక సంఖ్యలో రోగులు వచ్చి చికిత్సలు పొందుతున్నటువంటి పరిస్థితి. ఇక చార్మినార్కి సంబంధించినటువంటి యునాని ఏదైతే కాలేజ్ ఉందో ఇక్కడికి కూడా ఏదైతే రోగుల సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. ఇంత రోజు వేలాది మందికి సేవలు అందిస్తున్నప్పటికీ కూడా తమకి స్టైఫండ్ల విషయంలో అన్యాయం జరుగుతుందని, సమానమైనటువంటి పనికి సమానమైన వేతనం కల్పించకుండా ఇలా భిన్నమైన వేతనం కల్పించడం సరైన విధానం కాదు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన తప్పనిసరిగా స్పందించి వీలైనంత తొందరగా తమ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా విద్యార్థులంతా సమ్మెబాట పట్టారు. తమ సమస్య పరిష్కరించేంత వరకు ఈసారి సమ్మె విరమించబోమని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. గౌతమ్.